కొన్ని సినిమాలు ఫస్ట్ లుక్తోనే ప్యూర్ నెగిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజేసాబ్ లాగా. అలాగే కొన్ని సినిమాలు లీక్డ్ పిక్స్ చూసినా సరే ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌజీ లాగా. అవును, మీరు విన్నది నిజమే. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా నుండి ఒక పిక్ అయితే లీక్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆ పిక్ మామూలు రచ్చ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఆ పిక్లో ప్రభాస్ గారి లుక్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఆయన ఎటైర్ కూడా మామూలుగా లేదు. ఆ పిక్ నేనైతే ఇక్కడైతే చూపించకూడదు, ట్విట్టర్లో అయితే కనపడిద్ది. ఆ ట్యాగ్ అయితే ఓపెన్ చేసి, ఫౌజీ ట్యాగ్ అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. ప్రభాస్ గారు ఎలా ఉన్నారంటే RRR సినిమాలో రామ్ చరణ్ గారి డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ అయితే అలాంటి డ్రెస్ అయితే వేసుకున్నారు. చేతిలో సిగరెట్ అయితే ఉంది. ఆ సిగరెట్ అలా కాలుస్తూ హెయిర్ స్టైల్ కూడా భలే ఉంది. అలా స్టైల్గా భుజం మీద ఒక కోట్ అయితే వేసుకుని అలా నుంచున్నాడు అంతే. నిజంగా వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అని అనటం తప్పు. ఒక కొత్త రకమైన ప్రభాస్ గారిని చూసామా అన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. అంటే సీతారామం సినిమా తర్వాత హను రాఘుపుడి గారి నుంచి వస్తున్న సినిమా ఇది. సీతారామం అనేది ఒక క్లాసిక్. అలాంటి క్లాసిక్కే ఈ ఫౌజీ అయ్యిద్దా అనే డౌట్ అయితే నాకైతే ఆ లుక్ చూసిన తర్వాత అయితే వచ్చింది. ఎందుకంటే స్టోరీలో దమ్ము ఉంటుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సుభాష్ చంద్రబోస్ గారి బ్యాక్ డ్రాప్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ స్టోరీ అయితే ఉంటుంది. మన ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక స్పై టైప్ రోల్ అయితే చేస్తున్నారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట ఇది. ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేస్తే ఒక బెంచ్ మార్క్ లాగా అయితే ఈ సినిమా అయితే ఉండిపోద్ది. యాక్చువల్గా రాజేసాబ్ సినిమా తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ డేలా పడిపోయారని చెప్పాలి. ఒక్కసారిగా ఈ లీక్డ్ పిక్ చూసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసి సోషల్ మీడియా మొత్తం కూడా తగలబెట్టేశారని చెప్పాలి. లిటరలీ పిక్ కూడా అదిరిపోయింది. ఒకసారి చూడండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మరి ముఖ్యంగా చూడండి. అంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. రాజేసాబ్ సినిమా ఇచ్చిన నిరాశ ఆ పిక్ చూడగానే మీకైతే అలా పారిపోద్ది. ఆ రేంజ్లో ఉంది ఆ పిక్. అయితే ఈ ఫౌజీ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా తీయాలి. యాక్చువల్గా దసరా రిలీజ్ అనుకుంటున్నారు కానీ అప్పటికి కూడా అయ్యేలాగైతే కనిపించట్లేదు. కానీ ఈ 2026లోనే ఫౌజీ సినిమా అయితే వస్తే ఇంక ఈ ఫౌజీ దగ్గర నుంచి ప్రభాస్ గారి లైనప్ మామూలుగా ఉండదు. అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బెంచ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలు మీరు చూసుకోండి. ఫౌజీ ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఒక స్పై థ్రిల్లర్ లాంటి స్టోరీ ఫౌజీ. నెక్స్ట్ కల్కి 2 ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రభాస్ గారు లేకుండా కమల్ హాసన్ గారికి అలాగే అమితాబ్ బచ్చన్ గారికి మధ్య సీన్స్ అయితే వాళ్ళైతే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ కల్కి 2 తర్వాత సలార్ 2 ఉంది. అర్థమవుతుందా? ఈ 3 సినిమాల్లో ఎలాగో సలార్ 2 హిట్ అయింది, కల్కి 2 హిట్ అయింది. ఇంకా మధ్యలో దూరితే ప్రశాంత్ వర్మ గారి సినిమా కూడా దూరొచ్చు. కాబట్టి ఈ రకమైన లైనప్ అయితే ప్రభాస్ గారికి అయితే ఉంది. నేను ఇంకో సినిమా చెప్తూ మర్చిపోయా, అన్నిటికంటే ముఖ్యమైన సినిమా ఫౌజీ తర్వాత వచ్చే సినిమా స్పిరిట్. ఈ రకంగా చూసుకుంటే ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మని పక్కన పెట్టండి. ఈ 4 సినిమాలు నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క జానరు. ఫౌజీ పీరియాడిక్ జానరు, స్పిరిట్ వైలెంట్ జానరు, నెక్స్ట్ కల్కి అది సైంటిఫిక్ జానరు, నెక్స్ట్ సలార్ అల్ట్రా మాస్ జానరు. ఈ రకంగా ప్రభాస్ గారు ఒకదాని తర్వాత ఒకటి ఒక జానర్ తర్వాత ఒకటి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. రాజేసాబ్తో ఒక అడుగు వెనకైతే వేసాడు. తర్వాత వరుసగా 4 అడుగులు కాదు, అవి 4 సినిమాలు. అంటే ఆ 4 సినిమాలు వేసేది ఒక్కొక్క అడుగు కాదనమాట, 10-20 అడుగులు అయితే వేస్తాడు ఒక్కొక్క సినిమాతో. ఇదైతే రాసి పెట్టుకోండి. నిజంగా అదిరిపోతాయి, ఒక్కొక్క సినిమా అదిరిపోద్ది. రాజేసాబ్ అనుకోని ఫెయిల్యూర్. యాక్చువల్ వాళ్ళు అనుకున్నది ఒకలాగా తీద్దామని తీసింది ఒకలాగా, సంవత్సరంలో తీద్దాం అనుకున్నారు, 3-4 సంవత్సరాలు అయితే పట్టింది. అది ప్లానింగ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. బడ్జెట్ డబల్ చేశారు ప్రభాస్ గారు ఉన్నారని. అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాఫిక్స్ వాడారు. స్టోరీని కూడా కన్విన్సింగ్గా తీయలేకపోయారు. కానీ ఈ 4 సినిమాలు మిస్ అవ్వవు. ఈ 4 సినిమాలు కొద్దిగా డౌట్ ఉన్న సినిమా ఏంటంటే ఫౌజీయే. ఇది మనం మాట్లాడుకోవాల్సిన నిజం. ఇంక ఫౌజీ తర్వాత వచ్చే సలార్ 2 కావచ్చు, కల్కి 2 కావచ్చు, స్పిరిట్ కావచ్చు, ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఒకవేళ అటు ఇటు అయినా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఆ లీక్డ్ పిక్ మీలో ఎవరైనా చూస్తే అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.